కాస్త పౌరుగా మారాడో అప్పుడు మొదలైంది ఆయన యొక్క శ్రమలో బాధ, ఆ శ్రమల జీవితం, ఆ శ్రమల కొలిమిలో కారణం మొదలెట్టాడు దేవుడు పౌలుని యాత్ర మొదలెట్టాడు. అయ్యా నీ దగ్గరకు వచ్చినందుకు ఇదే నాకు బహుమానం అని నాడు అడగలేదు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు చిన్న శ్రమ వస్తే, చిన్న ఆరోగ్యం బాగోపోతే, అప్పుడు బాధ అయిపోతే, ఉన్నదంతా పోతే ఈ దగ్గరకు వచ్చినందుకు ఇదా, ఈ దగ్గరకు వచ్చినందుకు ఇదా మాకు అని చెప్పి నిరాశ పడిపోయి, నిస్పృహలో పడిపోయి ఏడ్చి ఈ లోకానికి భయపడేవారు ఎంతమంది లేరు. అయ్యా నీ జీవితంలో ఇటువంటి బాధలు ఉంటే పౌలును గుర్తు చేసుకో. ఒక పౌలు ఉన్నాడు, శద్రక్ మేషక్ అబేద్నెగోను గుర్తు చేసుకో, లేకపోతే యోబును గుర్తు చేసుకో. నిందించేవారే ఉంటారు ఈ లోకంలో, శ్రమ పెట్టేవారే ఉంటారు ఈ లోకంలో, బాధ పెట్టేవారే ఉంటారు ఈ లోకంలో. ఓదార్చేవారు లేరు, ఆదరించేవారు లేరు, హక్కులు చేర్చుకునేవారు లేరు. నీ శ్రమను బట్టి నవ్వేవారే, నీ శ్రమను బట్టి ఆహాహా అనుకునేవారే, నీ శ్రమను బట్టి ఏడ్చేవాడు, ఆదరించేవాడు, బాధ నీకోసం బాధను భరించేవాడు నీ దగ్గర ఉంది. నీ దగ్గర నిలబడేవాడు ఒకే ఒక్కడు యుగ పురుషుడు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. దేవునికి